హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము భరతనాట్య డ్రెస్ ఎలాగా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి ఒకసారి చూద్దామండి. ఇది ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను, అది నాకు మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చారు, చాలా బాగా స్టిచ్ చేశారని. సో సేమ్ ఇలాగే ఇంకొక డ్రెస్ కొద్దిగా మార్పులు చేసి ఇంకొక మోడల్ స్టిచ్ చేస్తున్నామండి. ఇది ఇచ్చిన శారీ ఆల్రెడీ మనం ఇది ఇంకొకటి కుట్టాము. ఇది రెండో వీడియో, అంటే సేమ్ కలర్ ఇచ్చారు. ఇది రెండో వీడియో, సేమ్ మెజర్మెంట్ ఇచ్చారు నాకు. ముందు ఒక వీడియో ముందు ఇది నేను స్టిచ్ చేశాను, చాలా బాగుందన్నారు. సో తర్వాత ఇంకొకటి ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంత వెడల్పు గోల్ కావాలి అనేది మనము చూసుకొని ఆ శారీని మెజర్మెంట్స్ తీసుకొని మనము అది వెడల్పు ఎంత ఉందని ఒక మార్జిన్ పెట్టేసి కటింగ్ చేసేస్తాం. ఎంత క్లాత్ కావాలి శారీలోనేసి తర్వాత అది ఎంత జంప్ ఉందో చూసుకొని మనము ఆ జంపును పెట్టుకొని మెజర్మెంట్ ఇస్తూ మొత్తం ఇది చీర కొంచెము హెచ్చు తగ్గొస్తుందండి. అందుకని టేపు నేను ప్రతి ఒక్క చోట కూడా ఇట్లా పెడుతూ కటింగ్ మార్క్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకటేసారి ఫోల్డ్ చేసి కటింగ్ చేయొచ్చు, కానీ ఈ శారీ ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా వచ్చింది. ఆ ఉద్దేశంతో నేను టోటల్గా మెజర్మెంట్స్ తీసుకొని తర్వాత నేను కటింగ్ చేసేస్తానన్నమాట. ఇప్పుడు ఇది నేను ఎట్లా మెజర్మెంట్స్ పెట్టుకున్నానో అదే విధంగా శారీ మొత్తము ఇలాగా కటింగ్ చేసుకుంటున్నా. అంటే బార్డర్ వైపు ఒకటి కింద ఉండేటట్టుగా పైన ఇది వచ్చేసి మనకు కటింగ్ చేసేసిన. ఇది ఈ బార్డర్ మిగిలింది కదండి, ఈ బార్డర్ లో మనం బెల్ట్ కోసము ఆల్రెడీ ముందు స్టిచ్ చేసింది బెల్ట్ కోసము మార్జిన్ పెట్టుకొని అది కటింగ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో తర్వాత మనము ఉన్న బార్డర్స్ ని నీట్ గా చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే బార్డర్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అయిపోతే అంటే మనం వేస్ట్ చేయకూడదు అన్నమాట. సో ఈ బ్యాక్ సైడ్ మనకు ఈ క్లాత్ వస్తుందండి, బ్యాక్ సైడ్. సో కట్టేటప్పుడు దీనికి కూడా బార్డర్ వేయాలి కాబట్టి మెజర్మెంట్స్ తీసుకొని ముందుగానే ఉన్న బార్డర్ని నేను సెట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇది కూడా మనము వన్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ కట్టే మోడల్ వచ్చేసి చెస్ట్ వైపు కడతాం కదండి క్లాత్, అది మనము ఎలా తీసుకోవాలంటే ఇలాగ మార్కులు వేసుకొని లైనింగ్ క్లాత్ పైన లైన్స్ 3 డాట్లు అంటే 3 కుంచెలు వచ్చేటట్టుగా ఫ్రంట్ సైడ్ అండి, చెస్ట్ పైకి వస్తుంది కదా, అది కుడుతున్నాను. అది మనం ఏం చేయాలంటే ఇలాగ తిప్పుకుంటూ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి తర్వాత ఇలాగ కొంచెం 1/2 ఇంచ్ మార్జిన్తో కానీ 1 ఇంచ్ మార్జిన్తో కానీ ఫోల్డ్ చేసి, అంటే మనము ఫ్రిల్ట్ పెడతాం కదండి చెస్ట్ దగ్గర శారీకి, ఆ విధంగా మనము ఈ శారీ ఇలాగా మనము ఫ్రంట్ సైడ్ వస్తుంది భాగము, ఈ ఫ్రంట్ సైడ్ వచ్చే భాగానికి ఫ్రిల్ట్ పెట్టేసి మనము అవి గుండు సూదులు పెట్టేసి తర్వాత మొత్తం అన్నిటికీ అలా స్టిచ్ చేసుకుంటూ టోటల్ గా కంప్లీట్ చేసుకుంటామండి. ఇది షోల్డర్ పైకి వస్తుంది అన్నమాట. సో షోల్డర్ కింద ఇప్పుడు మనకు బ్లౌజ్ ఎలా వస్తుందో అలా వన్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది అన్నమాట. సో ఒక సైడ్ మనకు షోల్డర్ ఉంటుంది, ఒక సైడ్ షోల్డర్ ఉండదు ఇది. సో ఇది ఇలాగా స్టిచ్ చేసి అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఎలాగుందో అలాగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఉన్న మొత్తం అన్ని గుండు సూదులన్నీ చూసుకోండి. సో అలాగా తర్వాత మనం ఇంకొక ఫోల్డ్ పెడతాం, అంటే ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ వస్తుందండి మనకు. సో వీడియోలో చూపించే విధంగా మనము ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే గుండు సూదులు చెక్కుతూ 1 ఇంచ్ మార్జిన్తో మనము ఇలాగ పెట్టుకుంటూ మొత్తం ఆ లైనింగ్ క్లాత్ ఎలాగుందో అలాగా 1 ఇంచ్ మార్జిన్తో మనం మొత్తం అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటాం అన్నమాట. సో మనం గుండు సూదులు చెక్కేటప్పుడు జాగ్రత్తగా చెక్కాలండి. ఇది కింద లైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది, అది కూడా వాటితో పాటు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది. సో లైనింగ్ క్లాత్ పెట్టకూడదు, ఓన్లీ పైన క్లాత్ మాత్రమే పెట్టాలి. లైనింగ్ క్లాత్కి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేను లైనింగ్ క్లాత్ పెట్టట్లేదు. సో లైనింగ్ క్లాత్ అలాగే ఉంటుంది, నేను మెయిన్ క్లాత్ మాత్రమే ఫోల్డింగ్కి పెడుతున్నాను అన్నమాట. చూడండి, ఇలా లైన్ వేసుకోవడము, ఒక లైన్ వేసుకోవడము, తర్వాత ఫ్రంట్ సైడ్ తిప్పేసి అక్కడ ఒకటి కుంచు పెట్టడం అన్నమాట. అంటే మన శారీ కుంచు ఎలా పెడతామో అలా చెస్ట్ పైకి వస్తుంది. టోటల్ అయిపోయిన తర్వాత ఇది ఎలాగుందో అలా కట్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసి ఇక్కడ అదే షేప్లో బార్డర్ స్టిచ్ చేస్తామండి మనము. ఓకేనండి, వీడియోలో చూపిన విధంగా బార్డర్ అలాగే స్టిచ్ చేస్తాం మనము. సో మూలలు తిప్పేటప్పుడు కొంచెం లేట్ అవుతుందండి, నీట్గా ఫినిషింగ్ రావాలంటే నిదానంగానే చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ క్రాస్ తిప్పేసి చూడండి, ఇది తర్వాత షోల్డర్ పైకి ఎలాగుందో అలాగా షోల్డర్ పైకి బార్డర్ అలాగే తీసేసుకుంటాం మనం, పై వరకు స్టిచ్చింగ్ చేసేస్తాం అన్నమాట.
అలాగా ఈ బాక్స్ అంటే చెస్ట్ ముందర పడే బాక్స్ ఎలాగుందో అలాగా మనము బార్డర్ మొత్తము స్టిచ్చింగ్ చేసుకుంటాం అన్నమాట, వీడియోలో చెప్పిన విధంగా. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చూసిన తర్వాత ఒక్క లైక్ ఇవ్వండి. మీరు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ చాలా వాల్యుబుల్ అనేది, ఒక్క లైక్ మీది చాలా వాల్యుబుల్ అనేది. ఈ వీడియో మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కొత్తగా చూసేవారు ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీకు కొత్తగా వీడియోస్ రావాలనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కూడా, నాకు ఏదైనా కటింగ్స్ కావాలంటే కూడా చెప్పండి, నేను కటింగ్స్ చేసి చూపిస్తాను. ఓకేనా అండి? సో ఈ విధంగా షోల్డర్ పై వరకు మనము స్టిచ్చింగ్ చేసేస్తామన్నమాట. సో తర్వాత షోల్డర్ పైకి ఇంకొక సైడ్ మనకు బార్డర్ వస్తుందండి, చూడండి బార్డర్. సో కింద నుండి మళ్ళీ ఆ టోటల్గా మనం ఏం చేస్తామంటే అక్కడ ఒక బార్డర్ వేస్తాం. అంటే ఇది ఫ్రంట్ సైడ్ పల్లోలాగా వస్తుందండి. భరతనాట్యం చేసేటప్పుడు పల్లో వస్తుంది కదా, అలాంటి పల్లోలాగా వస్తుంది అన్నమాట. ఎవరికన్నా మీలో కావాలి అనుకుంటే ఆర్డర్ చేయండి, మేము స్టిచ్చింగ్ చేసిస్తాము. ఈ వీడియో ఎలాంటి కటింగ్స్ మేము చేస్తామండి భరతనాట్యంవి వీడియోస్కి. ఇది ఫ్రంట్ సైడ్ ఇలాగ కుట్టేసి బ్యాక్ సైడ్ నుండి కుట్టేసండి ఫ్రంట్ సైడ్కి మనము ఫోల్డ్ చేసుకుంటాం అన్నమాట. సో అలాగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎంత షోల్డర్ ఉందో అంత వెడల్పు మాత్రమే తీసుకోవాలండి. ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి, తర్వాత ఈ షోల్డర్ ఎంత వెడల్పు ఉందో అంత మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే గలీజ్గా ఉంటుంది. సో కరెక్ట్ మెజర్మెంట్ ద్వారా తీసేసుకోవాలి. అదే పైన ఎంత ఉందో షోల్డర్ అంతే తీసుకోవాలి, అప్పుడు నీట్గా కూర్చుంటుంది అన్నమాట. సో అది పక్కకు పోకోకుండా నేను పిన్తో పిన్ చేసుకుంటున్నాను, పిన్అప్ చేసుకుంటున్నాను. ఓకేనా అండి? ఆ బార్డర్ ఎలాగుందో అదే విధంగా మనము స్టిచ్చింగ్ చేసేస్తాం. ఆ గుండు సూదులు చెక్కినటువన్నీ పొల్లోకి తీసేస్తామండి, ఎందుకంటే కుచ్చుకుంటాయి అవి. సో తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడొకటి బార్డర్ వేయాలండి, కింద కూడా ఒకటి సింపుల్ బార్డర్ వేసుకుంటే మనకు చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. సో తర్వాత లెహెంగా, దానికి స్టిచ్చింగ్ చేసే లెహెంగాకి కరెక్ట్గా 1 ఇంచ్ మార్జిన్తో కుంచెళ్ళు వేసి గుండు సూదులు చెక్కి పెట్టేశామండి. సో ఇలాగా కుంచెళ్ళు అవి నీట్గా రావాలి, ఒక్కొక్క ప్లేట్ కూడా పర్ఫెక్ట్గా కూర్చోవాలండి స్లోగా. అందుకని నేను ఆల్రెడీ గుండు సూదులు చెక్కేశాను. సో ఇలాగ గుండు సూదులు చెక్కుంటూ మనము ఫినిషింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇది గుండు సూదులు ఎందుకు చెక్తామంటే 1 ఇంచే చిన్న ప్లేట్లు అండి, చాలా చిన్న ప్లేట్లు వేస్తాము. ఎందుకంటే భరతనాట్యం డ్రెస్కి కింద గోల్ చాలా వస్తుంది కదా లెహెంగా టైపుకు, దానికి చిన్న చిన్న కుంచెల్లే రావాలండి, ఎక్కువ కుంచెళ్ళు పడాలన్నమాట. సో అందుకనే 1 ఇంచ్ మార్జిన్తో మనం కుంచెళ్ళు లోపలికి 1/2 ఇంచ్ బయటికి 1/2 ఇంచ్ అన్నట్టుగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈ లెహెంగా ఫినిష్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిన విధంగా చాలా స్లోగా మనము కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ఫ్రిల్ట్ పెట్టుకుంటూ రావాలి. అలాగే ఇది స్టిచ్చింగ్ చేయడానికి చాలా స్లో పడుతుందండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్కి ప్లీజ్, నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా. సో ఇలాగ పెట్టేసి పైన మనము
బార్డర్ పెట్టేస్తున్నాం. అంటే మనం లెహెంగాకి ఎలా ఫ్రిల్ట్ పెట్టుకుంటామో అలాగే నేను ఇక్కడ చిన్న అమ్మాయి కాబట్టి ఫ్రిల్ట్ వెడల్పుగా పెడుతున్నాను. అది లోపలికి ఫోల్డ్ చేసేస్తానండి. ఎందుకంటే పెరిగే అమ్మాయి నేను క్లాత్ 3 ఇంచులు 4 ఇంచులు పెట్టేసి ఎక్కువ క్లాత్ వెడల్పు పెడుతున్నాను. ఎందుకంటే చిన్న అమ్మాయి కాబట్టి మళ్ళీ తొందరగా పెద్దగా అవుతుంది. మళ్ళీ అక్కడ నడుము దగ్గర అయితే ఇప్పుకోవచ్చు ఈజీగా అనేసి నేను ఇలా వెడల్పుగా పెడుతున్నానండి. అంత వెడల్పు ఉండదు, లోపలికి వెళ్ళిపోతుంది వెడల్పు అంతా. బయటికి మాత్రము 1 ఇంచ్ వెడల్పు కనిపిస్తుందండి. సో మనం ఎప్పుడన్నా అమ్మాయి పెద్దగైనా కానీ కుట్లు ఇప్పుకొని దాన్ని కిందికి చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను వేస్ట్ అవుతుందని వెడల్పుగా పెడుతున్నాను. సో ఇది మనకు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే లోపలికి చిన్నగా పెట్టేస్తామండి. చూసారా, నేను కొంచెమే పెట్టేస్తున్నా. 1 ఇంచే, ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదండి, 3 ఇంచుల క్లాత్ ఉంది ఇంకా లోపల. సో 3 ఇంచుల క్లాత్కి మనము మళ్ళీ ఇప్పుకుంటూ రావచ్చండి. సో అందుకని నేను 1 ఇంచ్ పైకి వచ్చేటట్టుగా పెట్టేసుకున్నాను, స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అన్నమాట. సో లెహెంగా కూడా అయిపోయింది వీడియోలో చూపిన విధంగా. సో తర్వాత మనము ఇక్కడ సైడ్స్ ఓపెన్స్ ఉంటాయి కదండి, అది క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి రఫింగ్ చేసుకుంటున్నానండి. గోర్తో మనము నీట్గా కుట్టిన తర్వాత నీట్గా కూర్చోడానికి రఫ్ చేసుకుంటున్నాం అన్నమాట. రఫ్ చేసుకొని 1 ఇంచ్ మార్జిన్తో నేను స్టిచ్ చేస్తున్నాను. అప్పుడు సో వీడియోలో చూపిన విధంగా 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని నేను స్టిచ్చింగ్ లెహెంగా మొత్తం చేసేస్తున్నానండి. భరతనాట్యం డ్రెస్ అండి. నచ్చితే లైక్ చేయండి. సో ఇది అయిన తర్వాత మనము ఇంకొకటి ఇక్కడ బార్డర్, చిన్ని బార్డర్ పెడుతున్నామండి. ఇది షోల్డర్ పైకి పోతుంది. సో బ్యాక్ సైడ్ నుండి స్టిచ్ చేసుకొని మనము ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్ని డోరీలు కుట్టుకొని అండి ఇలాగా డోరీస్ అన్ని కుట్టుకొని దానికి నడుముకు కట్టడం కోసం మనము ఇలాగా డోరీస్ కుట్టేసి ఒక హ్యాంగర్ లాగా పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేసేసి మనము ఇది ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ కి మనం నడుము కడతామండి. దానికి మనము థ్రెడ్స్ కుట్టాలన్నమాట. సో థ్రెడ్స్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది భుజం పైన వస్తుందన్నమాట ఇది. సో కట్టడానికి నేను థ్రెడ్స్ పెడుతున్నాను. అదే విధంగా ఇది కూడా నడుముకు వస్తుందండి, ఫ్రంట్ సైడ్. ఆ నడుముకు వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే థ్రెడ్స్ కుట్టుకొని అదే విధంగా అక్కడ కూడా మనము స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట.
సో థ్రెడ్స్ దీనికి చాలా ఎక్కువగా పనికొస్తాయండి థ్రెడ్స్. సో నేను థ్రెడ్స్ అన్నీ కటింగ్ చేసేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఇలాగా థ్రెడ్ మొత్తం కుట్టేయాలండి. ఇది నడుము పడుతుంది కాబట్టి ఇది నడుముకి మనము స్టిచ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందండి. సో చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ కుట్టేశాను. సో ఇది లెహెంగా అండి, మీకు కుట్టిన చూపించాను కదా, ఇది లెహెంగా. బెల్ట్ వస్తుంది దీనికి. బెల్ట్ మనము కట్టుకోవడం నడుముకు అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఇది లెహెంగా అండి. సో అది వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ కుట్టాం కదా, అది బెల్ట్. సో ఇది కూడా ఒకటి నడుముకు కుట్టుకునేది. ఇది కుట్టేటప్పుడు వీడియో మిస్ అయిందండి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కుట్టేటప్పుడు వీడియో పర్సనల్గా పెడతాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.